కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన సంఘటనకి ముఖ్య కారణం ఏమంటారు? ఇండియాలో ఇంటెలిజెన్స్ టీంకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా ఇలాంటి చిన్న చిన్న సంఘటనలను కూడా, ఇలాంటి చిన్న చిన్న పాకిస్తాన్ ఎత్తుగడలను కూడా ఎస్టిమేట్ చేయకపోతే ఇంటెలిజెన్స్ టీంకి ఎందుకు అంత ఖర్చు పెట్టాలి అని చాలా మంది నుంచి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దీనిలో ఖచ్చితంగా తప్పు ఇంటెలిజెన్స్ టీందని కొందరు అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే ఇండియన్ ఇంటెలిజెన్స్ టీం కంటే పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టుల ఆలోచనలు, పాకిస్తాన్ యొక్క ఆర్మీ యొక్క ఆలోచనలు, వాళ్ళ ఎత్తుగడలు ఇండియన్ ఇంటెలిజెన్స్ కంటే బాగా పనిచేస్తున్నాయి అని చాలామంది అంటున్నారు. లేదు, కాశ్మీర్లో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయితేనేమి, అలాగే ఇండియన్ ఆర్మీని అజైన్ చేసిన విధానంలో చాలా లోపాలు ఉన్నాయి అని చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు. టెర్రరిస్టులు దాడి చేయడానికి అయితేనేమి, పాకిస్తాన్ ఆర్మీ అంత రెచ్చిపోవడానికి, వీటన్నిటికీ కారణాలు ఇండియాలో ఉన్న రూలింగ్ పార్టీ బీజేపీనే, నరేంద్ర మోడీనే అని చాలామంది వ్యతిరేకత అయితే వస్తుంది బీజేపీ ప్రభుత్వం మీద. ఏదైతే రామ మందిర నిర్మాణం అయితేనేమి, అలాగే కాశ్మీర్లో విధించిన ఆర్టికల్ 360 అయితేనేమి, ముస్లిమ్స్ పర్ఫెక్ట్గా పాటిస్తున్న త్రిబుల్ తలాక్ అనే ఒక నియమాన్ని రద్దు చేయడం కానీ, అలాగే ఇప్పుడు ముఖ్యంగా ట్రెండింగ్లో ఉన్న వక్ఫ్ బోర్డు నియమాలని మార్చడం, వక్ఫ్ బోర్డుని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని దాన్ని డెవలప్ చేస్తామని చెప్పడం, ఈ అన్ని పరిణామాలు పాకిస్తాన్పై ఎక్కువ చూపాయి. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్తో టైఅప్ అయి, ఇండియాలో ఉన్న టెర్రరిస్టులు కూడా పాకిస్తాన్తో టైఅప్ అయి ఈ దాడికి పాల్పడింటారు అని చాలామంది అంటున్నారు. ఈ 4 కారణాల్లో ఏ కారణమై ఉంటుందో కామెంట్లో తెలియజేయండి.